అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సండే. సండే స్పెషల్ గా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, లంచ్ కి ఏం ప్లాన్ చేశారు, అలాగే డిన్నర్ కి ఏం ప్లాన్ చేశారు అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ గానే నాన్ వెజ్ చేస్తున్నాను. మీకు మొన్నటి వీడియోలో చెప్పాను కదా, బాబు వస్తున్నాడు ఇంటికి అనేసి. బాబు వచ్చాడు నిన్న నైట్, కొంచెం లేట్ గా వచ్చాడు అనమాట. ఇంకా నిద్ర లేదు. వాళ్ళు వేసే లోపల టేస్టీగా ఉండే దోశలేకి నాన్ వెజ్ చేస్తున్నానండి. మనకి ఎక్కువ ఇష్టం అనమాట దోశలేకి, ఇలా నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టము. పైగా ఒక వారం కంటే ఎక్కువ ఉండడు కదా, అందుకని మనకు కోరిన చికెన్, నాన్ వెజ్ లో చికెన్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. వాడు 2 రోజులు మనకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టాలి అంతే. మా పాప చూడండి కోపడుతుంది అనమాట. కొడుకు వచ్చాడు కదా, ఇక నన్ను పట్టించుకోవాలి అంటుంది. బాగుంటుందండి దోశలేకి. మనం ఏ రకంగా కానీ నాన్ వెజ్ పులుసుగా కానీ కొంచెం గుజ్జుగా కానీ చేసుకుంటుంటాం కదా. ఈ రోజు అయితే నేను, ఇప్పుడు సీజన్ కదండి, మామిడికాయలు ఎక్కువగా వస్తుంటాయి. మామిడికాయతో ఇలా నాన్ వెజ్ చికెన్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మనం ఎలాగో టొమాటోస్ అని యాడ్ చేస్తాం కదా, టొమాటోస్ అని స్కిప్ చేసేసి మీరు మామిడికాయ యాడ్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా, మనం మామిడికాయ చట్నీ చేసుకుంటాము, లేకుంటే పప్పు చేసుకుంటాము అంతే కదా, లేకుంటే తొక్కు దంచుకుంటాము. అలా కాకుండా నాన్ వెజ్ లో కూడా ఇట్లా మామిడికాయ యూజ్ చేయొచ్చు అనమాట. అద్భుతంగా ఉంటుంది. నేను చేసినట్లు ఒక్కసారి ట్రై చేయండి. దోశలకి ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. అలాగే కబాబ్ అడిగాడు, మన వీడియో కూడా షేర్ చేశాను కదండి, కడ్డీ కబాబ్. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అది కూడా నానబెట్టి పెట్టాను. ఇవాళ ఫుల్ బిజీ అనమాట. ఇంకా రేపటి నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి అన్నట్టు. మీరు అందరు క్లీనింగ్ స్టార్ట్ చేశారండి. ఉగాది పండుగ దగ్గరలో ఉంది కదా. నేను కొన్ని ఆర్డర్ పెట్టానండి ఆన్లైన్ లో క్లీనింగ్ ప్రొడక్ట్స్. అవి కొంచెం లేట్ గా వచ్చాయి. మీకు అందరికీ అవి యూస్ఫుల్ అవుతాయండి. మన లేడీస్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతాయి. శ్రమ పడకుండా ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ మనం ఫటాఫట్ గా క్లీన్ చేసుకోవచ్చు, బూజు దులుపుకోవచ్చు అనమాట ఆ ప్రొడక్ట్స్ తో. ఫస్ట్ దోశ పోసాక తర్వాత నేను ఆ ప్రొడక్ట్స్ అని చూపిస్తాను. ఫస్ట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దోశపిండి ఇదిగోండి తయారు చేసి పెట్టుకున్నాను. దోశపిండి 10 రోజులు 15 రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే, మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఎలాంటి పచ్చగా పొర కడుతుంటుంది కదా, అలా కట్టకుండా ఉండాలంటే ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి దోశపిండి ఉదయాన్నే తీసేసి సాల్ట్ వేసేసి ఇలా మిక్స్ చేసి పెట్టాను. ఇంకా నాన్ వెజ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని, చికెన్ ఇదిగోండి, కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే తీసుకోవాలి, కొంచెం జీలకర్ర, కొన్ని లవంగాలు, ఒక చెక్క తీసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి, ఇదిగోండి మామిడికాయ హాఫ్ బాయిల్ అయ్యాక, చికెన్ కొంచెం సగం వరకు ఉడికాక తురుము పట్టేసి వేసుకోవాలి, పైన చెక్కు తీసుకోవాలి. ఇది అప్పుడు కట్ చేసుకుంటాను. ఇదిగోండి చికెన్ బాగా 2-3 సార్లు వాష్ చేసి పెట్టానండి. ఇదేమో కబాబ్ అనమాట. మనకి ఇష్టమైన కబాబ్కు సాల్ట్, పసుపు యాడ్ చేసేసి పెట్టాను. ఇది మొన్న వీడియోలో షేర్ చేశానులేండి, ఇదైతే చూపిను. ఈ చికెన్ అయితే చూపిస్తాను. నేను చేసినట్లుగానే ఒకసారి ట్రై చేయండి. ఇంకా బాండీ స్టవ్ మీద పెట్టుకున్నాను. బాండీ హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే నేను ఆవ నూనెతో చేస్తున్నాను. మీ ఇంట్లో కనుక ఆవ నూనె అంటే కనుక ఆవ నూనెతోనే చేయండి, టేస్టీగా ఉంటుంది అనమాట. లేకుంటే నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ ఆవ నూనెతో అయితేనే ఇంకా రుచికరంగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ జీలకర్ర, లవంగాలు, చెక్క వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు అనమాట, చిన్నవి ఎండుమిరపకాయలు. కరివేపాకు నాన్ వెజ్లో మనం వేయం కదా మామూలుగా, అయితే ఇందులో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ. ఇది కొంచెం వేగాక పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కొంచెం మరీ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం కలర్ మర్రాయి కదా, ఈ స్టేజ్లోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేశాను, తగినంత పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసాక ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఆనియన్స్ బాగా వేగిపోయాయి. పసుపు అందుకు వేసినది కూడా పచ్చివాసన పోయి ఉంటుంది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చికెన్ వేసాక ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే పెట్టేసేయాలండి. వెంటనే మనం కారం పొడి యాడ్ చేయడం కానీ, మళ్ళీ సాల్ట్ యాడ్ చేయడం కానీ ఏం చేయకూడదు అనమాట. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాము, ఆల్రెడీ కొంచెం తాలింపులో ఉప్పు వేసాను కదా, వాటితోనే వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్లోనే ఉడుకుతుంది అనమాట, సగం వరకు ఉడుకుతుంది. అప్పుడు మనం కారం పొడి అయితేనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాను. ఇదిగోండి
వాటర్ అంతా బయటకు వచ్చాయి. ఇంకొంచెం సేపు ఉడికాక నేను కారం పొడి అందులో యాడ్ చేస్తాను. 3 నిమిషాల పైన అయింది. ఇది ఉడికే లోపల ఇదిగోండి బాగా వాష్ చేశాను. ఇది తురుము పట్టుకోవాలన్నమాట. నేనైతే పైన చెక్కు తీస్తానండి. మీరు కావాలంటే చెక్కుతో పాటు తురుము పట్టుకోవచ్చు. కొన్ని మామిడికాయల పులుపు ఎక్కువగా ఉంటాయి, కొన్ని మామిడికాయల పులుపు తక్కువగా ఉంటాయి కదా, అందుకనేసి ఒకటి మీరు తిని చూసి మీరు చేసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మామిడికాయ అనేది వేసుకోండి. మరీ పుల్లగా ఉన్నా బాగుండదు, మరీ సప్పగా ఉన్నా టేస్టీగా ఉండదు అనమాట. ఇదిగోండి చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఇక్కడనే తురుము పట్టుకోవాలన్నమాట. మీరు కట్ చేసేది తురుము పట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే తురుము పట్టేస్తాను. పులుపు ఎక్కువగా ఉందండి. హాఫ్ మామిడికాయ అయితే సరిపోతుంది. సగం మామిడికాయ వరకే తురుము పట్టాను, ఎందుకంటే చాలా పుల్లగా ఉంది. అందుకని మీరు కేజీ అలా క్వాంటిటీ చేసుకునేటప్పుడు అయితే కన్నా చెక్ చేసుకునేసి సగం వరకు మాత్రమే మామిడికాయ తురుము పట్టుకుని వేసుకోండి. మరీ పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఒకటి మామిడికాయ ఫ్లేవర్ అనేది పంట కింద తగులుతూ ఉండాలన్నమాట. 5 నిమిషాల పైన అయిందండి. వాటర్ చూడండి ఎన్ని వచ్చాయో. ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి అన్నీ యాడ్ చేస్తాను. ఇది చూడడానికి అంత కలర్ లేదు, అంత ఘాటు కూడా లేదు కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి కారం పొడి. తర్వాత తగినంత ఉప్పు, తర్వాత మసాలా అండి. మసాలా అంటూ ఎక్కువ వేయకూడదు అనమాట. లైట్ మసాలాలతోనే చేసుకోవాలి. అప్పుడు మామిడికాయ ఫ్లేవర్ అనేది ఉంటుంది. మనం ఎక్కువ మసాలాలు వేసామనుకోండి, మసాలా ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది కానీ మామిడికాయ ఫ్లేవర్ రాదు కనుక తక్కువ మసాలాలతోనే కర్రీ అనేది చేసుకోండి. ఇదిగోండి 1 స్పూన్, ఇది చిన్న స్పూన్ అనమాట. 1.5 స్పూన్ పైన యాడ్ చేశాను ధనియాల పొడి. తర్వాత 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది జీరా పౌడర్. ఇంకంతే అండి. మసాలాలు అంటూ ఏమీ వేయట్లేదు. సగం వరకు ఉడికింది చికెను. ఇంకొంచెం సేపు ఉడికాక నేను మామిడికాయ తురుము వేస్తాను. ఇదిగోండి చికెన్లో ఆల్మోస్ట్గా వాటర్ అంతా ఎగిరిపోనికి వచ్చింది. ఈ స్టేజ్లోనే మామిడి తురుము వేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీకి వేసుకుని వేసుకోవచ్చండి, కానీ ఇలా తురుము పట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తగినంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను దోశలోకి చేస్తున్నాను కనుక కొంచెం పులుసుగా ఉండేటట్టుగానే చేస్తున్నాను. 1/4 వంతు ఉడికిపోయిందండి చికెన్. ఇంకా మామిడి తురుము వేసాం కదా, మామిడి తురుముతో పాటు చికెన్ కూడా మొత్తం ఉడికిపోతుంది. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వస్తుంది. తగినంత కొత్తిమీర కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి. పక్క తీసాను. దోశ పెనం పెట్టుకుంటున్నాను స్టవ్ మీద. కర్రీ రెడీ అయిపోయాక వెంటనే తినకూడదండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే పెట్టేసామనుకోండి, ఫ్లేవరు టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. వెంటనే వేడివేడిగా తినకుండా కొంచెం చల్లారాక తింటే రుచిగా ఉంటుంది. అంతలో దోశలు పోసేస్తాను. ఇదిగోండి ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేసరికి ఆయిల్ అంతా బయటకు వచ్చింది. కలర్ చూడండి ఎంత మారిందో. దోశలు రెడీ అయిపోయాయి. ఒకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి మా అబ్బాయికి ఇస్తాను. పులుసు సపరేట్గా, ముక్కలు సపరేట్. ఇదిగో మీకు ఎంత ఇష్టమైన దోశ, నాన్ వెజ్, చికెను. అండి అందరు ఎలా ఉన్నారు? మా అమ్మనే నా కోసం స్పెషల్గా చేసింది. తిని చెప్తాను ఇట్లా. 2 నెలల పైన అయిందండి. బాగా మిస్ అయ్యాను. గడ్డం గట్ట పెంచింది. బాగుంది, చాలా బాగుంది. సరిపోయిందా అన్ని? సరే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది.
పుల్లగా ఏం లేదు కదా? ఏం లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది. మసాలా కూడా తక్కువ ఉంది. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. హాయ్ చెప్పినావా అందరికి, మన వాళ్ళకి అందరికి? తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరూ కంపల్సరీగా ఈ సీజన్ లో ఇలా ట్రై చేయండి. మామిడికాయతో అయితే ఎక్కువ మామిడికాయ అనేది వేయద్దండి, మరి పుల్లగా ఉంటే టేస్టీగా ఉండదు. అలాగే ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయొద్దండి, మసాలా ఫ్లేవర్ వస్తుంది, మామిడికాయ ఫ్లేవర్ తగ్గిపోతుంది అనమాట. మా బాబు పెట్టేసి మా వారికి వీడియో తీసిన మా పాప పెట్టి నేను తిన్నాక మీకు ఆన్లైన్ లో తెప్పించాను కదా, క్లీనింగ్ ప్రొడక్ట్స్ అన్ని చూపిస్తాను. మనందరికి యూస్ఫుల్ అయ్యాయి అనమాట. పెద్ద రేట్ కూడా కాదండి, తక్కువ రేట్లోనే క్వాలిటీ బాగున్నాయి. ఫస్ట్ వాళ్ళకందరికి దోసిపోస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి, ఇంకా పైకి వచ్చాను అనమాట. పైన హాలు కింద హాల్ ఒక్కటి మిగిలింది, మిగతా అంతా నేను బూజు దులుపుకున్నాను. ఇంకా ఆన్లైన్లో తెప్పించినట్టు కూడా చూపిస్తాను మీకు ఏమేమి తెప్పించాను అనేసి. ఎలాగో పైకి వచ్చాను కదా, మీరు చాలా మంది జ్యువెలర్ బాక్సుల గురించి కూడా అడుగుతున్నారండి. కొత్త బాక్సులు ఏమైనా వచ్చాయక్క, మళ్ళీ ఒకసారి వీడియో తీయక్క అని చాలా మంది అడుగుతున్నారు. ఒక్కొక్కరికి నేను వాట్సాప్లో చెప్పలేకపోతున్నాను. ఈ వీడియోలో కొంచెంగా షేర్ చేసినట్టు ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టండి, నేను నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయొద్దండి. ఇప్పుడైతే కొత్త బాక్స్లో 2 మోడల్స్ వచ్చాయండి. మోడల్స్ అంటే ఒకటే కానీ డిజైన్ వేరు వచ్చాయండి. ఇదిగోండి పెద్ద బాక్సులు అనమాట ఇవి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి డిజైన్ కొంచెము హాఫ్ వైట్ కలర్లో ఉంటుంది బాక్స్. ఇది బిగ్ బాక్స్ అండి, బ్యాంగిల్స్ ర్యాక్ వచ్చి ఉంటుంది ఇలా. ఇదిగోండి ఇయర్ రింగ్స్కి, ఫింగర్ రింగ్స్కి, బ్రాస్లెట్లకి అది ఇలా వస్తుంది. ఇదేమో బ్యాంగిల్స్ ర్యాక్. ఇంకా పైన వచ్చేసి ఇలా మన బ్రాస్లెట్లు ఏమైనా చిన్న చిన్న చైన్స్ అందు పెట్టుకోవడానికి వచ్చింటాయి, బటన్ సిస్టము. ఇదిగోండి ఇలా. ఇంకా కిందనేమో పౌచ్ వచ్చి ఉంటుందండి. ఈ బాక్స్కి మెయిన్ పర్పస్ మనకు ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే పౌచ్ వచ్చి ఉంటుంది కనుక మనం ఏమైనా చిన్న చిన్న బిల్స్ ఉంటాయి కదా, మనకు వారంటీ కార్డ్స్తో పాటు బిల్స్ వస్తాయి కదా, అవి ఎక్కడంటే అక్కడ జ్యువెలరీకి సంబంధించినవి మనం మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా మనం జ్యువెలరీకి సంబంధించిన కార్డ్స్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు. జ్యువెలరీతో పాటు ఉంటాయి కనుక ఒక ఆర్గనైజేషన్ లెక్క ఉంటాయి, మనం వెతుకులాడుకోవాల్సిన అవసరం ఉండదండి. బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎక్కడంటే అక్కడ పెడుతుంటాం చిన్న చిన్న నగలు, నల్లపూసల సెట్టు, అప్పటికప్పుడు కావాలంటే కొంచెం దొరక కష్టపడుతుంటాం కదా. నేను కూడా చాలాసార్లు కష్టపడ్డానులేండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందనేసి వీడియోలో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ పీస్లకండి. 2 నెక్ పీస్లు పెట్టుకోవచ్చు, లేకుంటే కింద ఒకటే లాంగ్ హారం ఉంటుంది కదా, మినీ లాంగ్ చైన్ పెట్టుకోవచ్చు. ఇలా ఇక్కడ మధ్యన నేను డివైడెడ్గా చేయలేదన్నమాట, ఎందుకంటే 2 నెక్ పీస్లు అయితే కనుక ఇటు దాకా వచ్చేస్తాయి. 1 by 1 స్టెప్ వైజ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మధ్యన కట్టించామనుకోండి సరిగా మనం ఆర్గనైజ్ చేసుకోనికి రాదు కదా, అందుకనేసి పెద్దదైనా యూజ్ చేసుకోవచ్చు. 2 స్టెప్ వైజ్గా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది సెకండ్ ర్యాక్, ఇది వచ్చేసి లాస్ట్ ర్యాక్ అనమాట. ఇందులో అయితే ఎంత పెద్ద హారమైనా మనం పెట్టుకోవచ్చు. లక్ష్మీ కాసుల హారం ఉంటుంది కదా, అంత పెద్ద పెద్ద హారాలైనా కానీ మనము ఈజీగా ఫిటెడ్ అయిపోతుంది. దీనికైతే ఇలా బ్యాండ్ వచ్చి ఉంటుంది, కదలకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్యాంగిల్స్కి సపరేట్ ర్యాక్ వచ్చింది కనుక ఈ బ్యాంగిల్స్ ర్యాక్ అనేది కూడా మన కింద ర్యాక్కు అతుక్కోదండి, పైనే ఉంటుంది అనమాట. చూడండి నా హ్యాండ్ వెళ్ళిపోతుంది. ఇలా కింది వరకు ఎంత పెద్ద లాంగ్ హారమైనా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతాయి కదండి, అప్పటికి మనకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్లెస్లు ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా ఇలా లాక్ సిస్టమ్ వస్తే కనుక మనకు బెస్ట్ యూజ్ అవుతుంది. ఎలాంటి భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది ఒక మోడల్ అనమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీ అందరు చూసే ఉంటాయి, ఇంతకుముందు బాక్సులు చూసారు కదా, సేమ్ అండి. ఇది మిర్రర్ బాక్స్. మిర్రర్ బాక్స్కి అయితే పైన పౌచ్ రావడం కానీ ఏదైనా బటన్స్ రావడం కానీ ఏమి ఉండదండి, ఓన్లీ మిర్రర్ బాక్స్కు మిర్రర్ ఒక్కటి వస్తుంది. ఇంకా ర్యాక్స్ అంటూ సేమ్ ఇలా వస్తుంది అనమాట. దీనికైతే పార్టిషన్ వస్తుందండి. ఇదిగోండి ఇలా పార్టిషన్ వస్తుంది. చిన్న నెక్లెస్ ఉంటాయి కదా, చోకర్లు, అవి వేసుకోవచ్చు. ఇంకా బ్యాంగిల్స్కి కూడా ఇక్కడనే వచ్చి ఉంటుంది ఇలా అనమాట. మనం నగలంది వేసుకున్నప్పుడు మిర్రర్లో చూసుకోవాలంటే ఇదిగోండి మిర్రర్ దీనికే వచ్చి ఉంటుంది. ఇది కొంచెం మీడియం సైజ్ బాక్స్ అండి. కింద బ్యాంగిల్స్ ర్యాక్ వచ్చేది పెద్ద సైజ్ బాక్స్, ఇది మీడియం సైజ్ బాక్స్. ఇందులోనే ఇంకొక మోడల్, ఇది నార్మల్ బాక్స్ అన్నమాట. పౌచ్ వచ్చి ఉంటుంది, బటన్స్ వచ్చి ఉంటాయి. ఇయర్ రింగ్స్కి, ఫింగర్ రింగ్స్కి, చౌదుద్దులకి, బ్రాస్లెట్లకు, మన చెంపసారాలకు, మాటిలకు అన్నిటికీ ఇలా ర్యాక్స్ వచ్చి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా పార్టిషన్ అంటూ ఏం రాదనమాట.
2 నెక్లెస్లు అయినా వేసుకోవచ్చు, మినీ లాంగ్ చైన్ అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా పెద్ద లాంగ్ హారం, మీడియం లాంగ్ హారం పడుతుంది. అలాగే బ్యాంగిల్స్కి అనమాట. దీనికి కూడా బ్యాండ్ వచ్చి ఉంటుంది ఇలా. లాక్ సిస్టమ్ చూడండి. ఇదైతే బ్యాంగిల్స్ ర్యాక్ బాక్స్ ఉంది కదండి, కింద సేమ్ అలాంటిది అనమాట. ఏమంటే పైన మోడల్ మారుతుంది. ఈ బాక్స్ అయితే 2 ఉన్నాయంటే మీరు కావాలి అంటే కనుక నేను ఆర్డర్ పెడతాను. తొందరగా మీరు ఆర్డర్ పెట్టారనుకోండి 15 డేస్ లోపల మీకు నేను డెలివరీ అనేది చేస్తాను. ఇంకా లోపల అంతా సేమ్ కింద ఎలా ఉంటుందో బాక్స్కి సేమ్ అలాగే ఉంటాయండి. పౌచ్ వచ్చి ఉంటుంది, బటన్స్ వస్తాయి, ఇయర్ రింగ్స్కి, ఫింగర్ రింగ్స్కి. ఇదేమో నెక్స్ట్ ర్యాక్, ఇదేమో లాంగ్ హారానికి విత్ బ్యాంగిల్స్ ర్యాక్ అనమాట. ఇవన్నీ ఈ మోడల్ వచ్చేసి బ్యాంగిల్స్ ర్యాక్ బిగ్ సైజ్ బాక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సేమ్ అలాగే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఈ మోడల్ కానీ లేకుంటే కింద ఉంది కదా వైట్ కలర్, అది ఆ మోడల్ కానీ బ్యాంగిల్స్ ర్యాక్ విత్ బాక్స్ బిగ్ బాక్స్ అనేసి నన్ను అడగండి. ఇదేమో నార్మల్ బాక్స్ అని అడగండి. ఇదిగోండి, దీనికైతే మిర్రర్ ఏం రాలేదు కనుక నార్మల్ మీడియం సైజ్ బాక్స్ అనేసి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఇంకా మిర్రర్ ఉన్న బాక్స్ కి మిర్రర్ బాక్స్ అనేసి నన్ను అడిగారు అనుకోండి, నేను ప్రైజెస్ తో సహా షిప్పింగ్ చార్జెస్ తో సహా నేను వాట్సాప్ లో పెడతాను. ఇదిగోండి నేను తెప్పించిన క్లీనింగ్ ప్రొడక్ట్స్ అనమాట. మనకు బెస్ట్ యూస్ఫుల్ అవుతాయి. మనం ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ ఈజీగా దుమ్ము బూజు దులుపుకోవచ్చు, మన పని ఫటాఫట్గా చేసుకోవచ్చు అనమాట. ఇంత రేట్ కూడా కాదు, 2-3 ఏళ్ళు ఈజీగా ఆరాంగా వచ్చేస్తాయి. నేనైతే 2-3 ఏళ్ళ కింద తెప్పించినట్టు కూడా మొన్నటిదాకా యూజ్ చేశాను. అవి కొంచెం డస్ట్ ఎక్కువగా అయినట్టు తునిగిపోయినట్టుగా వచ్చాయన్నమాట. అందుకని కొత్తవి తెప్పియాల్సి వచ్చింది. అవి ఏంటో చూపిస్తాను. అలాగే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసేసి తెప్పించుకోండి. కొంచెం ఆలస్యంగా చూపిస్తున్నాను కదా, ఏమనుకోదండి. లేట్గా వచ్చాయి అనమాట. నేను ఎప్పుడో 4-5 రోజుల కిందటనే రావాల్సింది, నిన్న వచ్చాయి. ఈరోజు వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి 299 అండి. ఇంతకుముందు కూడా మీరు చూసారు కదా, వీడియోలో షేర్ చేశాను. మన ఫ్యాన్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది ఫ్లెక్సిబుల్, ఇదిగోండి ఇలా థ్రెడ్స్ అంతా వచ్చాయి. ఇవి ఫ్లెక్సిబుల్ అండి. ఫ్యాన్ కానీ లేకుంటే కనుక మన పిఓపి లోపల ఉంటుంది కదా, అదంతా నీట్గా దుమ్ము దులిపేస్తుంది. ఏసీకి కానీ కూలర్లు కానీ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. లేదంటారా, ఇలా పెట్టేసేసి కిటికీలు ఉంటాయి కదా, విండోస్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండిల్ వచ్చి ఉంటుంది కదా, ఈ హ్యాండిల్కు కింద ఇది తీసేసి ఈ రాడ్ ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా. ఇంతకు ముందు నేను ఇది యూజ్ చేశానండి, చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఇది వచ్చేసి మైక్రోఫైబర్ క్లాత్ అనమాట. మనం వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి రాడ్ సిస్టమ్ ఇలా. ఎంత హైట్ కావాలంటే అంత హైట్. ఫ్లెక్సిబుల్. మనం వాష్ ఇది సపరేట్గా తీసుకునేసి వాష్ చేసి మళ్ళీ మనము ఇలా పెట్టేసుకునేసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా అనమాట. నేను ఫ్యాన్ క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి హైట్ బాగానే ఉంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే ఫ్లెక్సిబుల్ అనమాట. ఇంత హైట్ లో ఉన్న ఫ్యాన్స్ మనము ఇదిగోండి పిఓపి వచ్చింది కదా, పిఓపి లోపల ఇలా వచ్చి ఉంటుంది. దీన్ని కూడా మనం ఈజీగా ఇలా నీట్గా తుడిచేయచ్చు అనమాట. మీరు డ్రైగా కావాలంటే డ్రైగా యూజ్ చేయొచ్చు, వెట్గా మనము పిండేసైనా కానీ తుడిచేయచ్చు. నేను ఒక కలర్ ఇచ్చింటే ఇంకో కలర్ వచ్చింది, కానీ యూస్ఫుల్ అవుతుందండి. మైక్రోఫైబర్ క్లాత్ కదా, బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట. తొందరగా పాడవదు, తొందరగానే డ్రై అయిపోతుంది. వాషింగ్ మిషన్లో మనం వేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాల్ క్లీనింగ్ అండి. నేను నార్మల్గా బూజు దులిపాక గోడలన్నీ కూడా తుడుస్తాను అనమాట. హైట్ ఎక్కువగా ఉన్న గోడలు నేను ఏం చేస్తానంటే, మనం నార్మల్గా బండ తుడిసే మాప్ ఉంటుంది కదా, దాంతోనే బాగా పిండేసేసి తుడుచుకుంటూ వస్తాను అనమాట. బండలు తుడిసేటి గోడలు తుడిసాను కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి కానీ సపరేట్గా నేను ఒకటి ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇది ఇచ్చాను ఆర్డర్. కానీ నేను ఇమేజ్ చూసినదైతే సేమ్ ఇలాగనే మైక్రోఫైబర్ క్లాత్ వచ్చిందండి, కానీ నాకైతే ఇది రిసీవ్ అయింది. బాగుంటుందేమో అని చూస్తున్నాను. ఇది కూడా సేమ్ మైక్రోఫైబర్ క్లాత్ లెక్కనే ఉంది, ఇలా త్రికోణంలో వచ్చిందనమాట. దీన్ని కూడా మనం అటాచబుల్గా ఉంది. దీన్ని ఇలా ఇదిగోండి ఇలా డిటాచ్ చేసేసి దీన్ని పిండేసి మళ్ళా
ఇలా పెట్టేసి యూజ్ చేసుకోవడం అంతే. దీనికి కూడా హ్యాండిల్ వచ్చింది. ఇది కూడా అంతేనండి, 299. దీనికైతే స్టీల్ రాడ్స్ వచ్చాయి. ఇలా ఫిట్ చేయాలి. ఇదైతే అంత హైట్ లేదండి, నార్మల్ హైట్ ఉంది. దీనికంటే కొంచెం హైట్ తక్కువగానే ఉంది. అడ్జస్టబుల్ కూడా లేదనమాట, ఇంతే వస్తుంది. కానీ మనం గోడలకి ఈజీగా క్లీన్ చేయొచ్చు. మూలలకు మెయిన్గా ఇలా త్రికోణం వచ్చి ఉంటుంది కనుక మూలలకి ఈజీగా వెళ్ళిపోతుంది. నీట్గా డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ క్లాత్ ఒక్కటి మనం తీసేసి నీట్గా పిండేసి మళ్ళీ అటాచ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి మా పాప రూమ్లోకి వచ్చాను. ఇలా అనమాట, ఇదిగోండి ఇలా కార్నర్ వరకు వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా గోడలు కూడా డస్టీగా ఉంటాయి కదా, ఇదిగోండి గోడ వరకు వెళ్ళిపోతుంది. ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సింపుల్ అండి, మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఎంత ఫ్లోర్ క్లీన్ చేసుకున్నా, ఎంత దుమ్ము దులిపినా కూడా గోడలు కూడా దుమ్ము ఉంటుందండి. గాలికి ఏమవుతుందంటే ఆ ఫ్లోర్ మీద పడడము, లేకుంటే తొందరగా రూమ్స్ అనేది డస్టీగా కావడం అలా ఉంటుందన్నమాట. మనము పండగలప్పుడే ఎక్కువగా క్లీన్ చేసుకుంటాం కదా, డీప్ క్లీనింగ్ 3 నెలలకు ఒకసారి అలా చేసుకున్నప్పుడు ఏమంటే గోడలు కూడా శుభ్రం చేసుకోండి. గోడలు నీట్గా ఉంటుంది, ఇల్లు నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా 299 అండి. ఇవన్నీ మన ఆయుధాలండి, మన క్లీనింగ్ వాడే ఆయుధాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అందరం వెతుకులాడేది దీనికోసమే. చూడండి, చూడడానికి ఇంత చిన్నగా ఉంది కదా, ఇది పని వర్క్ బాగా చేస్తుంది. ఇవి రెండు తీసుకున్నా తీసుకోకపోయినా ఇది మాత్రం కంపల్సరిగా మీరు పర్చేస్ చేయండి. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కదా, ఇది చూడండి. ఇది కూడా సేమ్ డస్టరే అనమాట, మైక్రోఫైబర్ క్లాత్ వచ్చి ఉంటుంది. ఇది ఎంత ఉంది చూసారా, జానెట్ ఉంటుంది అంతే. కానీ ఇది కనీసం 10 feet వరకు పెద్దగా అవుతుందండి. బూజు దులుపుకోవడానికి బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదిగోండి ఇక్కడ రింగ్ వచ్చి ఉంటుంది, స్టీల్ రాడ్ వచ్చింది అన్నట్టు. ప్రైస్ చెప్పలేదు కదా, 499. ఇది ఒక్కటి కొంచెం రేట్ ఎక్కువ పడింది, 500 పడింది. ఇదిగోండి ప్లాస్టిక్ పైప్ వచ్చింది. దీనికి ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. బెస్ట్ అండ్ బెస్ట్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం ఎంత వెడల్పుగా మనం దీన్ని తీసుకుంటామో అంత కొంచెం పల్చగా అవుతుంది అంతే. రాడ్స్ అనేది ఇలా ఇలా వచ్చి ఉంటుంది, ఇలా అన్నమాట. $499 చాలా తక్కువ అండి ప్రైస్ మాత్రము. నార్మల్ మనం బూజు పొరకలే 100-150 రూపాయలు పెట్టి తీసుకుంటుంటాం కదా ప్లాస్టిక్వి, అవి అయితే కనుక ఒక్క పండగకి ఒకటి వెళ్ళిపోతుంది. చూడండి, నేను 1, 2, 3, 4, 5 మైన తీసాను అనమాట రాడ్స్. ఇక్కడ చూడండి ఇంకా 2 ఉన్నాయి. వన్ 2 3 4 5 6 7 8 8 అడుగులు, మొత్తం 10 అడుగుల పైన ఉంటుందండి. చూడండి, ఈజీగా మనము ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ, ఎంత దూరంలో బూజు ఉన్నా కానీ మనము స్టూల్స్ ఎక్కేసి, అందకుంటే కనుక పొరకకు మళ్ళీ, లేకుంటే బూజు పొరకలు అటాచ్ చేసుకుని జాయిన్ చేసుకునేసి అలా ఇబ్బంది పడకుండా ఇలాంటిది బెస్ట్ ఆప్షన్ అనమాట. మా పై ఫ్లోర్లో అయితే అండి అసలు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా బూజు అనేది రాలేదండి. మెయిన్గా తెప్పించింది అందుకోసమని మీకు నేను అది తీసి చూపిస్తాను రండి. ఇది మా థర్డ్ ఫ్లోర్. హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా, తప్పకుండా ఉగాది పండుగ హోమ్ టూర్ అనేది చేస్తాను. అది చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి బూజు అంతా చూడండి ఎలా ఉందో. ఇంత దూరం బూజు పొరకలు అనేది అందవండి. అసలు ఎంత ట్రై చేసినా, ఇక్కడ నుంచి ట్రై చేసినా అందలేదు. నేను పొరకకు మళ్ళీ బూజు పొరక అటాచ్ చేసుకునేసి 2 బూజు పొరకలు జాయిన్ చేసుకుని ట్రై చేస్తాను అనమాట. అంతా నీట్ గా ఉంటుంది ఇల్లంతా. కానీ పైకి ఎక్కి వచ్చేటప్పుడు ఆడ బూజు కనిపిస్తుంటుంది. మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎలా అబ్బా ఎలా 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 అనుకుంటూ ఆన్లైన్ లో చెక్ చేశాను, ఈ బూజు పొరక దొరికింది అనమాట ఈజీగా. చూడండి,
చూపించాలని అలాగే పెట్టేశానండి. పిఓపిలో కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి. నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అన్నమాట. ఇదేమో మా జూమరు. చూడండి ఎంత సింపుల్ గా ఈజీగా 10 అడుగులు 20 అడుగులు హైట్ ఉన్న గోడలు కూడా మనం ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. అన్నట్టు ఇది ఫ్లెక్సిబుల్ అండి. ఇది కూడా మనం ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు అన్నమాట. హైట్ ఎక్కువ అయిపోయింది. ఇదిగోండి ఇలా ఎలా కావాలంటే ఇందాక నేను ఫ్యాన్ క్లీనింగ్ చూపించాను కదా, సేమ్ దీనైనా కానీ మనం ఫ్యాన్ క్లీనింగ్ కి యూజ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి పెద్ద ఆయుధం మన హౌస్ క్లీనింగ్ లో బెస్ట్ అండ్ బెస్ట్, చాలా బాగా ఉపయోగపడేది అనమాట. 10 అడుగులమైన పొడవు ఉంటుంది, డిటాచబుల్. మనం క్లీన్ చేసుకోవాలంటే ఇది ఒక్కటి ఇలా నట్టు తీసేసేసి క్లీన్ చేసుకొని బాగా ఆరాక మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత హైట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక మూలకు పెట్టుకోవచ్చు. దీనికి ఎక్కువ స్పేస్ తీసుకోదు. స్టీల్ రాడ్ వచ్చింది, క్వాలిటీ బాగుంది. ప్రైస్ వచ్చేసి 499. 499 చాలా తక్కువ అని చెప్తాను నేను, ఎందుకంటే అంత బాగా మనకు ఉపయోగపడుతుంది కనుక ప్రైస్ అనేది పెద్ద లెక్కలకు తీసుకోవు. చూడండి ఇదన్నమాట, చూడడానికి ఇంత ఉంది కానీ ఎంత పెద్దగా అవుతుందో. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. క్లీనింగ్ ప్రోడక్ట్స్ అయితే తప్పకుండా మీకు ఏది నచ్చితే తెప్పించుకోండి. ఇదైతే కంపల్సరీగా తెప్పించుకోమని నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్ అండి. బూజు పొరకలు ఎంత వెయిట్ ఉంటాయి, అసలు బూజు అంతా కింద పడుతూ ఉంటుంది. ఇదైతే అలా కింద పడుతుంది, దీని చుట్టూనే అంటుకుని ఉంటుంది. మనం మొత్తం బూజు తీసాక ఇలా ఇదిలిస్తే సరిపోతుంది. నీట్గా వాష్ చేసుకునేసి ఆరబెట్టేసి ఇలా స్టీల్ రాడ్కి మీరు అటాచ్ చేసుకోండి. ఎందుకంటే లేకుంటే స్టీల్ రాడ్కి అలాగే తడిది అటాచ్ చేసామనుకోండి తుప్పు అనేది వస్తుంది. అదండి వాళ్ళ వీడియో. బెస్ట్ అండ్ బెస్ట్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ తక్కువ ధరలు. అలాగే మామిడికాయ చేసిన చికెన్ పులుసు తప్పకుండా దోశలకు ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. అలాగే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వడం మర్చిపోదండి. వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.